ముంబై మునిగింది. భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని అతలాకుతలమైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాత్రి నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై మహానగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కుండపోత వానకు నగరం నరకల్లా మారిపోయింది. రవాణా స్తంభించిపోయింది. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాక్లపైకి వాన నీరు చేరడంతో రైలు సర్వీసులకు ఆటంకంగా ఏర్పడింది. వర్లీలో ఈ మధ్య ప్రారంభించిన అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వరద పోటెత్తింది. భారీ నీరు నిలిచిపోవడంతో మెట్రో సర్వీసులకు ఆటంకం కలిగింది. ప్రతికూల వాతావరణంతో ముంబై ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సహా పలు ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఆత్రేయ్ చౌక్ మెట్రో స్టేషన్ దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. పూర్తిగా నీరు మెట్రో స్టేషన్లోకి వచ్చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వానాకాలం రావడం ఆలస్యం. ముంబై మహానగరం ప్రతి వానాకాలంలోనూ ఇలా పూర్తిగా నీట మునిగిపోవడం, అతలాకుతలం అయిపోవడం మనకు కనిపిస్తుంది. తాజాగా మెట్రో స్టేషన్ ఇది. ఆ మెట్రో స్టేషన్లో ఏ స్థాయిలో వాన కురుస్తోందో, నీరు ఏ విధంగా స్టేషన్ లోపలికి వచ్చేసిందో కూడా తెలుస్తోంది. పూర్తిగా మెట్రో ఆగిపోయినట్టుగా సమాచారం కూడా తెలుస్తోంది. ముంబై నుంచి అండర్ గ్రౌండ్ మెట్రో మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. ఇటీవలే ప్రారంభించిన మెట్రో స్టేషన్ కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోవడం కనిపిస్తోంది. దేశానికి ఆర్థిక రాజధానిగా చెప్పుకుంటాం, కానీ చిన్న వాన కురిసినా కూడా చిగురుటాకులా వణికిపోతుంది ముంబై. చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం కారణమా అనే ఒక ప్రశ్న మనకి ప్రతి వానాకాలంలోనూ కనిపిస్తుంది. భారీ ట్రాఫిక్ జామ్లు, ఒకవైపు మెట్రో పనిచేయకపోవడం, ఈ సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. ఉదయం లేచింది మొదలు ముంబై నగరం మొత్తం పరుగులు పెడుతూ ఉంటుంది. దీంతో రవాణా స్తంభించిపోవడంతో ఒక్కసారిగా స్టాండ్ స్టిల్లోకి వచ్చేసింది ముంబై మహానగరం మొత్తం. ముంబై మునిగిపోయింది. భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని అతలాకుతలమైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాత్రి నుంచి ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు అలా మహారాష్ట్రను తాకాయో లేదో ఇటు తీవ్రమైన వర్షపాతం నమోదవుతోంది. ముంబైలో ముంబై మహానగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. కుండపోత వానకు నగరం నరకంలా మారిపోయింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాక్లపైకి వాన నీరు చేరడంతో రైలు సర్వీసులకు ఆటంకం కలిగింది. వర్లీలో ఈ మధ్యే ప్రారంభించిన అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కు వరద పోటెత్తింది. మీరు కింది విండోలో చూస్తున్న విజువల్ ప్రస్తుతం రైట్ డౌన్ కార్నర్ విండోలో కనిపిస్తున్న విజువల్ ఒక హాస్పిటల్లో విజువల్. అది ఆ హాస్పిటల్ మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. అవుట్ పేషెంట్స్ గా వచ్చిన వాళ్ళు సైతం అక్కడే కుర్చీల్లో కూర్చుని డాక్టర్ల కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు ఈ రోజు ముంబై మహానగరంలో కనిపించాయి. సముద్రం పోటెత్తుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తున్న పరిస్థితి.
ఇక మెట్రో నిలిచిపోవడంతో కొంత ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రతికూల వాతావరణంతో అటు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సహా పలు ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी आप सब. ఇక శనివారం కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలో ప్రవేశించాయి. మాన్సూన్ ఎఫెక్ట్తో ముంబైలో కుండపోత వాన కురుస్తోంది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద 40 మిల్లీమీటర్లు, గ్రాంట్ రోడ్లో 36 మిల్లీమీటర్లు, కొలాబాలో 31 మిల్లీమీటర్లు, బైకుల్లాలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైనట్టుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. అటు మహారాష్ట్రలోని పూణే, థానే జిల్లాల్లో కూడా కుండపోత వాన కురుస్తోంది. ముంబైతో పాటు రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రోజంతా భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేశారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ముంబై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు బీఎంసీ అధికారులు. రైట్. మెట్రో లైన్ 3 కంప్లీట్ గా ముంబైలో ఫుల్లీ అండర్ గ్రౌండ్ మెట్రోగా చెప్తారు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. అటువంటి మెట్రో స్టేషన్ ఈ లైన్ 3 మొత్తం కూడా అందులో నిర్మించిందే. ఆత్రే చౌక్ మెట్రో స్టేషన్ అందులో భాగంగా నిర్మించిందే. కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది ఈ లైన్ 3 మొత్తం కూడా. ప్రస్తుతం పూర్తిగా వర్షపు నీటిలో ఈ మెట్రో స్టేషన్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి. రైట్ సైడ్ విండోలో కెమ్ హాస్పిటల్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. హాస్పిటల్ లోపలికి పూర్తిగా నీరు చేరుకుంది. పేషెంట్లు ఆ నీటిలోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ముంబై మహానగరం నైరుతి రుతుపవనాల రాకతోటి నీట మునిగిపోయిన పరిస్థితి. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी आप सब.